ఓర్వలేక మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బయలుదేరింది. నేను దాని మీద మాట్లాడినా. ఈ దేశంలో దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు మా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మీ రిజర్వేషన్లు తొలగించాలంటే ఊరుకునేదే లేదు, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి అమిత్ షా నరేంద్ర మోడీ గారికి మనం చెప్పినాం. ఇక వాళ్ళు ఆలోచన చేసిండ్రు. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మన మీద ఫిర్యాదు చేసి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించండు. రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి ఢిల్లీకని. నేను అడుగుతున్న మిత్రులాడి ఉన్న వేలాది మంది కార్యకర్తల సాక్ష్యం ఇదే. చంద్రశేఖర్ రావు మన మీద 200 పైగా కేసులు పెట్టి చర్లపల్లి చంచల్గూడకు పంపిస్తే మనమేమన్నా భయపడ్డామా? కేసీఆర్ కేసులు పెడితే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినమా లేదా? చంద్రశేఖర్ రావును పడగొట్టినమా లేదా? మరి 10 ఏళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖర్ రావు మనల్ని భయపెట్టాలనుకుంటే మొన్న డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి చంద్రశేఖర్ రావును మా కార్యకర్తలు పడగొట్టినరు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ఇక మరి నరేంద్ర మోడీ ఆయనకి చెప్పిండో లేకపోతే చంద్రశేఖర్ రావు ఆయనకి ఏమన్నా మతలాబు చెప్పంపిండో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని మీరు అడ్డుకోలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓడించలేరు. మీరు కేసులు కట్టి ఢిల్లీకి తీసుకుపోయి వారం రోజులు అక్కడనే ఉంచుకుంటే ఆయన ప్రచారం జరగదు. ఆయన శేర్లింగంపల్లికి ఓడు, అప్పుడు రంజిత్ రెడ్డిని ఓడించవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇవాళ ఢిల్లీకి రమ్మంటే రానిపోయి ఏం పీక్కుంటారో పీక్కోండి. శేర్లింగంపల్లి పోతున్నా, శేర్లింగంపల్లిలో బరాబర్ మీటింగ్ పెడతా రంజిత్ రెడ్డిని గెలిపించమని మా కార్యకర్తలకు మా ఆడబిడ్డలకు చెప్తా అని చెప్పిన. అందుకే ఇవాళ సోదరులారా చంద్రశేఖర్ రావు పోయిండు, నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు మనల్ని కేసులు పెట్టి భయపెట్టడానికి. నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని, ముఖ్యంగా ఈ తెలంగాణ యువకుల్ని నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ పౌరుషానికి ఢిల్లీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చి, గుజరాత్ మోడీలు వచ్చి ఇవాళ మన తెలంగాణ మీద పెత్తనం చేస్తారంట, మనల్ని ఓడగొట్టి ఎన్నికల్లో పడగొడతారంట. అందుకే నేను సవాలు విసురుతున్నా గుజరాత్ టీంకు, మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని డక్అవుట్ చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా గెలిపించుకుంటాం. మా రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపిస్తాం. మా మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం, నిధుల కోసం మా రంజిత్ రెడ్డి పార్లమెంటులో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాడు. మా మెట్రో రైలు కోసం నిధులు తెస్తాడు. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో రైలు పనిచేసే బాధ్యత మాది. ఇవాళ హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు, అమెరికన్ కౌన్సిలేట్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన గుట్ట, P7 రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించే బాధ్యత మాది. ఇవాళ మూసి మురికి కూపంగా మారింది. హైదరాబాదు ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది. ఓల్డ్ సిటీని మొత్తం ఇవాళ మొత్తం మూసి ముంచెత్తుతుంది. అందుకే ఇవాళ మూసి రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే